ఒక చిన్న స్టోరీ. అది వైఫ్ అండ్ హస్బెండ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతాయి కదా. సో అలాగే ఒకసారి ఒక గొడవ చాలా పెద్దగా అయింది. సో ఎప్పుడు భార్య అలిగి కూర్చునేది, మళ్ళీ 2 days తర్వాత నార్మల్ అయిపోయేది. బట్ ఈసారి ఏం చేసిందంటే తను పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను ఇంకా ఈ ఇంటికి రాను, నేను ఉండను నీతో, నీకు నాకు కుదరదు, మన ఇద్దరం విడిపోవాల్సిందే అని కోపంలో వెళ్ళిపోయింది. సో భర్త ఏం చేశాడంటే, కోపంగా ఉంది కదా, మళ్ళీ నార్మల్గానే ఉంటుంది, 1 day అయితే మళ్ళీ వచ్చేస్తుంది అనుకున్నాడు. 2 days అవుతుంది, 3 days అవుతుంది, భర్త ఎదురు చూస్తున్నాడు భార్య కోసం. సో భార్య రాలే. 1 day ఫోన్ చేసి, అబ్బా నాదే తప్పైంది, అన్నిటికీ నేనే కారణం, అన్ని గొడవలకి, సారీ నువ్వు వచ్చేయి అని అడిగాడనమాట. సారీ చెప్పాడు, చాలా బతిమిలాడాడు. బతిమిలాడిన తర్వాత కూడా భార్య వినలే. సో ఫోన్లో మాట్లాడుతూ భార్య అంది కదా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అంది. సో భర్త అన్నాడు కదా, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను అన్నాడు. సో అంది కదా, ఏం చేస్తున్నావు అంటే, వాటర్ తాగుతున్నా అంది. అయితే గాజు గ్లాసా నార్మల్ గ్లాసా అని అడిగింది. గాజు గ్లాసు అన్నాడు. అయితే పంచే వాటర్ మొత్తం తాగేసి ఆ గ్లాస్ కింద పడేసాయి అంది. ఎందుకు అని అడిగాడు. నువ్వు పడే నేను చెప్తాను అంది. సో అతను వాటర్ మొత్తం తాగేసి కింద పడేశాడు గ్లాస్. సో భార్య అడిగింది, ఇప్పుడు ఏమైంది అని అడిగింది. గ్లాస్ మొత్తం ముక్కలైపోయింది అంది. సో అన్నాడు. సో భార్య అంది కదా, సో ఆ గ్లాసు లాగానే నా మనసు కూడా, ఆ గ్లాస్ ఎన్ని ముక్కలైందో నా మనసు కూడా అన్నే ముక్కలైంది. ఇప్పుడు దాన్ని అతుకుపెట్టు, దాన్ని అతుకుపెట్టామనుకో నా మనసు కూడా అతుక్కుంటుంది అని అంది. సో భర్త ఏమన్నాడు అంటే, దాన్ని అతుకుపెట్టడం ఎందుకు, అది పలిగిపోతే పలిగిపోయింది, ఇంకొక కొత్త గ్లాస్ తెచ్చుకుంటాను నేను, దాన్నే ఉంది, మార్కెట్లో ఎన్ని గ్లాసులు లేవు, ఇది ఒక్కటే ఉందా నాకు. సో భర్త అనే మాటలో ఒక వెటకారం ఉందన్నమాట, ఒక సెటైర్ ఉంది. సో వెంటనే భార్య, ఓ లేదండి, సరే మీరు ఎప్పుడు వస్తారో నన్ను తీసుకెళ్ళడానికి, ఈరోజు వచ్చేసేయండి, వీలైతే ఇంకో గంటలో ఇక్కడే ఉండండి, నేను వచ్చేస్తాను మీతోటి అంటే. భార్యకు అర్థమైంది అతను మాట్లాడింది గ్లాస్ గురించి కాదు, ఇంకొకరి గురించి అని. అర్థమైందా? సో మనం లాగేంత వరకు ఏ గొడవైనా అది చిన్నదైనా పెద్దదైనా అది ఒకప్పటికి తెగిపోతుంది.